దుర్గా మాతాకి జై. సో ఈ రోజు చూసుకుంటే నేను ఓల్డ్ అల్వాల్ ఉన్నాను. మన అమ్మవారు డెకరేషన్ వైజ్ చూడొచ్చు, బారు ఎత్తున మన వండర్ఫుల్ చేశారు ఇక్కడ మన ఓల్డ్ అల్వాల్ అయితే. ఆ లక్కీ డ్రా అనేది మనకి ఏముందంటే అమ్మవారు ముక్కు పుడుకు ఏముంటుంది కదా, ఆ 9 days పూజలు ఏం చేస్తున్నారు. అమ్మవారు విసర్జన డే ఏముంది 2 hours బిఫోర్ అది మనకి తీయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనం పవర్ చూడొచ్చు, మనం అమ్మవారి బ్లెస్సింగ్స్ అనొచ్చు. ఇక్కడ మన అమ్మవారి పూజా విధానం గానీ మనకి ఇంకా ఇండెప్త్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. జై భవాని అన్న, మన అసోసియేషన్ పేరు చెప్పండి అన్న. గత ఎన్ని సంవత్సరాల నుంచి మనం చేస్తాం. సో అదే విధంగా చూసుకుంటే అమ్మవారి మంచిగా నిండు రూపంలో దర్శనం అయితే ఇస్తుంది. మన అమ్మవారి విగ్రహం ఎక్కడుంది తెచ్చాం ఈసారి? మనం సోలాపూర్ విగ్రహం అక్కడి నుంచి నాగోల్ నుంచి ఇక్కడ తెప్పించుకొని అక్కడి నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవడం జరుగుతుంది. ఇది 9వ సంవత్సరం. 9 సంవత్సరాల మా జర్నీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్ గా మేము అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇది మన ఊరు బొడ్రాయి అన్న రాములవారి పూజ అయిన తర్వాత చెమి పూజ ఇవన్నీ జరిగి ఇక్కడి నుంచే దసరా పండుగ స్టార్ట్ అయ్యేది. అక్కడ లైబ్రరీ దగ్గర ఉన్న హనుమాన్ దేవాలయం దగ్గర రావణాసుని దానము ఇవన్నీ జరిగి ఒక 10 సంవత్సరాల కింద ఒక 2-3 సంవత్సరాలు ఏమైందంటే ఇక్కడ చీకటి ఉండడం, కనీసం లైట్ లేకపోవడం, చెమి పూజ చేయకుండా గుడి వరకే పరిమితమై మేము ఓల్డల్వాల్ శివాలయం దగ్గర ఉన్నటువంటి యువత కొంతమంది ఓల్డల్వాల్ శివాలయం ఇక్కడ ఉంటుంది, విశ్వ పరిషత్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళము అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఎక్కడైతే పూజ జరగాలి, ఎక్కడైతే శక్తి ఉపాసన జరిగితే గ్రామం మొత్తానికి కూడా బాగుంటది, ఈ శక్తి అనేది ప్రసరణ జరిగి ఊరు మొత్తం కూడా సుభిక్షంగా ఉంటది. పూజ జరగట్లేదు కాబట్టి మనం అందరం సంకల్పించుకొని ఇక్కడ ఊరి నడిబొడ్డున కనుక అమ్మవారి ఉపాసన చేస్తూ శక్తి ఉపాసన చేయగలిగితే కనుక చాలా మందికి మంచి జరుగుతుంది. గ్రామం ఉన్నటువంటి అల్వాళ్ళు కూడా ఆరోగ్యంగా సుభిక్షంగా అందరు బాగుండాలనే సదుద్దేశంతో కొంతమంది మేము అనుకొని మొదలు పెట్టడం జరిగింది.